ఏ మ్యాన్ ఈస్ ఫేసింగ్ నార్త్ వెస్ట్ డైరెక్షన్, ఒక మ్యాన్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ చూస్తున్నారు. హీ టర్న్స్ 90 degrees ఇన్ క్లాక్ వైజ్. అలా చూస్తూ ఉండిపోలేదు, ఓకేనా. అక్కడ నుంచి 90 degrees క్లాక్ వైజ్ రొటేట్ అయ్యాడు. ఆ తర్వాత అండ్ దెన్ 180 degrees యాంటీ క్లాక్ వైజ్ లో రొటేట్ అయ్యాడు అక్కడ నుంచి. ఆ తర్వాత అండ్ దెన్ అనదర్ 90 degrees ఇన్ ద సేమ్ డైరెక్షన్, అంటే దాని పక్కన ఏముంది, యాంటీ క్లాక్ వైజే కదా. అనదర్ 90 degrees ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఓకే. ఆ తర్వాత ఏం చేశాడు, ఇంకేం రొటేట్ అవ్వలేదు. విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫేసింగ్ నౌ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ప్రాబ్లం మీనింగ్ ఏంటంటే, ఒక పర్సన్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ ని చూస్తూ అలానే ఉండిపోకుండా 90 degrees క్లాక్ వైజ్ లో తిరిగి అక్కడ నుంచి 180 degrees యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగి మళ్ళీ అగైన్ 90 degrees యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగాడంట. అయితే ఇప్పుడు ఇలా అన్ని రొటేషన్స్ చేసిన తర్వాత ఏ డైరెక్షన్ లో ఉన్నాడో చెప్పాలి. అదే మీరు ఇప్పుడు ఒక డయాగ్రామ్ గీసి నార్త్ వెస్ట్ పెట్టి నేను 90 degrees క్లాక్ వైజ్ 180 degrees యాంటీ క్లాక్ వైజ్ మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ అలా పెడుతూ ఉన్నాం అనుకోండి, సమ్ టైమ్స్ మిస్టేక్ రావచ్చు, సమ్ టైమ్స్ మనకు కూడా విసుగు రావచ్చు, లేదంటే టైం ఎక్కువ పట్టవచ్చు. అలా కాకుండా ఫస్ట్ ఏం చేయాలంటే ఇన్ని డైరెక్షన్స్ ఇన్ని రొటేషన్స్ ఉన్నప్పుడు సింగిల్ రొటేషన్లోకి తెచ్చుకోవాలి, ఓకేనా. అది ఎలానో నేను ఆల్రెడీ చెప్పాను. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఉంటే ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. యాంటీ క్లాక్ వైజ్ ఉంటే యాడ్ చేయాలి. క్లాక్ వైజ్ ఉంటే యాడ్ చేయాలి. ఇప్పుడు 90 degrees క్లాక్ వైజ్ 90 degrees యాంటీ క్లాక్ వైజ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా రిజల్టెంట్ ఏంటి, 180 degrees యాంటీ క్లాక్ వైజ్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫాస్ట్గా ఇదేమన్నా డ్రా చేయడానికి మనకి ఏమన్నా ఎక్కువ టైం పడుతుందా అంటే, స్కేలు పెన్సిల్ పెట్టి చెక్కే వాళ్ళకైతే 1 గంట పడుతుంది, కొంచెం నార్మల్గా జస్ట్ రఫ్గా పెట్టే వాళ్ళకైతే సెకండ్స్ అనమాట. నార్త్ క్లాక్ వైజ్లోనే ఈస్ట్, అది మర్చిపోవద్దు, ఓకేనా. ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, అతను ఫస్ట్ చూస్తున్న డైరెక్షన్ ఏంటి, నార్త్ వెస్ట్. ఇక్కడ నుంచి సరిగా పర్లేదు, ఫస్ట్ చూస్తున్న డైరెక్షన్ నార్త్ వెస్ట్. అయితే అక్కడ నుంచి మనకు రిజల్టెంట్ ఏమొచ్చింది, 180 degrees యాంటీ క్లాక్ వైజ్. అయితే ఇక్కడ ఏంటంటే 180 degrees అనే రొటేషన్ యాంటీ క్లాక్ వైజ్ లో వెళ్ళినా క్లాక్ వైజ్ లో వెళ్ళినా సేమ్ లైన్ గానే కదా వస్తుంది, ఆపోజిట్ గానే కదా 180 degrees అంటే. సో ఏ డైరెక్షన్ ఇప్పుడు చూస్తుంది, సౌత్ ఈస్ట్. ఇది ఫైనల్. ఇనిషియల్గా ఈ డైరెక్షన్లో ఉంటే ఆయన అన్ని రొటేషన్స్ చేసిన తర్వాత ఇప్పుడు సౌత్ ఈస్ట్ని చూస్తున్నాడు. సో ఆన్సర్ ఏంటి, సౌత్ ఈస్ట్. ఇది ఏ ఆప్షన్లో ఉంటే అక్కడ పెడతాం, ఏ ఆప్షన్ లేకపోతే నన్ను పెడతాం, అదనమాట. ఎంత ఈజీనో చూడండి, ఇలానే ఇస్తారు. అయితే ఇంకా మన ప్రాబ్లంలో ఇంకొన్ని రొటేషన్స్ ఎక్కువగా ఇవ్వచ్చు, లేదంటే ఒక సింగిల్ రొటేషనే ఇవ్వచ్చు, లేదంటే మ్యాన్ బదులు ఇక్కడ ఉమెన్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకేనా. లేదంటే ఇక్కడ మ్యాన్ బదులు అసలు ట్రీ అని ఇవ్వచ్చు, ఓకే. సో ఇదన్నమాట అండి. అక్కడైతే చూడండి 180 degrees యాంటీ క్లాక్ వైజ్. మేడం ఇప్పుడు మీరు 180 degrees కాబట్టి ఆపోజిట్గా పెట్టేశారు, మేము క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చూడాలంటే ఒకసారి చెప్పండి అన్నారు అనుకోండి. సో ఇక్కడ నుంచి యాంటీ క్లాక్ వైజ్ అంటే నేను ఇలా వస్తానండి, ఓకేనా. ఇక్కడికి వస్తే 45, మళ్ళీ 90 కలిపితే 135, మళ్ళీ 45 కలిపితే 180, ఓకేనా. అలా అనమాట. సో ఈజీగా యాంటీ క్లాక్ వైజ్ అనగానే ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారో ఆ డైరెక్షన్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళిపోతాము. ఎందుకంటే మనకి ఎన్ని రొటేషన్స్ ఇచ్చినా మనం ఒక సింగిల్ రొటేషన్లోకి తెచ్చుకుంటాము. అది ఎలా తెచ్చుకోవాలో ఆల్రెడీ మనకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి క్యాన్సిల్ చేశాను. ఒక్కోసారి క్యాన్సిల్ అయ్యేటట్టు ఉండదు, సేమ్ నెంబర్ ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే యాంటీ క్లాక్ వైజ్ రెండింటిని యాడ్ చేసేస్తాను, తర్వాత ఉన్న క్లాక్ వైజ్ని తీసేస్తాను. రిజల్టెంట్ ఏ డైరెక్షన్ వస్తుందంటే ఏది హయ్యర్గా ఉంటే ఆ డైరెక్షన్ వస్తుంది, ఓకే. సో నేను ఇంత నిదానంగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా క్లియర్గా చెప్తుంది, ఎందుకంటే మీకు మళ్ళీ ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లం ఎగ్జామ్లో ఇచ్చినా సరే ఈజీగా వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చేస్తారు అని, ఓకేనా. సో ఇప్పుడు ఓన్లీ ఇక్కడ నార్త్ వెస్ట్ డైరెక్షన్ అని ఇస్తేనే చేయగలరా, ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ నుంచి యాంటీ క్లాక్ వైజ్లో వెళ్ళిపోతాము 180 degrees, ఓకేనా. సో ఆన్సర్ ఏంటి, సౌత్ ఈస్ట్.